రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని, అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైలు రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లు కేంద్రం నెరవేర్చాలని ఇటీవల పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేశారు. వారి ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నాయకులతో చర్చలు కూడా జరిపారు. అయితే కేంద్రం కొన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుందని మంత్రులు తెలిపారు. దీంతో కొన్ని రోజుల పాటు రైతులు నిరసన చేయడం విరమించుకున్నారు. తాజాగా రైతు సంఘాలు మరోసారి తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఇటీవల నిరసనలు చేస్తుండగా ఘర్షణల్లో మృతి చెందిన రైతు శుభకరణ్ సింగ్ స్వగ్రామం బల్లోహ్లో రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ ఫండేర్, జగ్జిత్ సింగ్ డల్లేవాల్ మీడియాతో మాట్లాడారు. రైతు ఉద్యమానికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు. కేంద్రం తమ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం శంభు, ఖనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హర్యానా రైతులు మద్దతిస్తున్నారని, మార్చి 6న మిగతా రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు కూడా ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాలు నిర్ణయించినట్లు కిసాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వన్ సింగ్ ఫండేర్ చెప్పారు. ట్రాక్టర్, ట్రాలీ లాంటి వాహనాలలో చేరుకోలేని దూర ప్రాంతాల రైతులు రైళ్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా ఢిల్లీకి రావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు విస్తరించడానికి 2 ఫోరంలు పనిచేస్తాయని తెలిపారు. మార్చి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలో రైలు రోకో చేపట్టి దేశంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పిలుపునిచ్చినట్లు ఫండేర్ తెలిపారు. అలాగే రైతుల డిమాండ్లకు మద్దతుగా పంజాబ్లో అన్ని పంచాయతీలు తీర్మానం చేస్తాయని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్, ట్రాలీ ఢిల్లీ సరిహద్దు పాయింట్లు చేరుకుంటుందని తెలిపారు.